తక్షణమే జీవో నెంబర్ 46 రద్దు చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం పరిష్కారం చేయాలంటూ అభ్యర్థులు నిరసన తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి జీవోను రద్దు చేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని టీఎస్పీఎస్పీ అభ్యర్థులు అన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎగ్జామ్స్ నిర్వహించినా రిజల్ట్స్ మాత్రం రిలీజ్ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఏఈఈ గ్రూప్ 4 జేఎల్ ఫలితాలు విడుదల చేయాలన్నారు. టీఎస్పీఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో నిలిచిపోయిందన్నారు. కొన్ని పోస్టులకు పరీక్షలు పూర్తయినా ఫలితాలు ప్రకటించలేదని అభ్యర్థులు తెలిపారు. ఇవన్నీ టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటుతో ముడిపడి ఉందన్నారు. గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి సారించాలని కోరారు. వెంటనే కొత్త బోర్డును నియమించి న్యాయం చేయాలని, రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి ఏఈఈ గ్రూప్ 4 ఫలితాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జియో నెంబర్ 46 గురించి 6 నెలల నుంచి పోరాడుతున్నాం. 42 రోజులు సకల జనుల సమ చేసిన తెలంగాణ వచ్చిందేమో కానీ మాది 6 నెలల నుంచి పోరాటం చేస్తున్నా కానీ మాకు న్యాయం జరగట్లేదు. ఎవరిని వేడుకోవాలో ఎవరిని చేయాలో కూడా అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చెయ్యని దీక్ష లేదు, చెయ్యని పోరాటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇదే ప్లేస్లో గత జూలై 19వ తారీఖు మాకు ఇక్కడ దీక్ష చేపెట్టారు. కానీ మళ్ళీ ఇదే దీక్ష 6 నెలల తర్వాత మాకు 46 జీవో వచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి 64 సీట్లు వచ్చినాయి. నష్టపోయిన ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలలో 47 స్థానాలు రావడానికి గల అలుపెరగని కూడా చేసినాం. తెలంగాణ నిరుద్యోగ బస్ చైతన్య యాత్రలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకి నేను ప్రాతినిధ్యం వహించి జిల్లాలో అన్ని స్థానాలు గెలిచే విధంగా మొబిలైజ్ చేసి ఏర్పాటు చేసినాం. కానీ మా సమస్య మాత్రం పరిష్కారం కోరటం లేదు. ఎవరిని కలిసినా మా అందరికి తెలుసు అంటారు. రాష్ట్రం అంతా తెలుసు కానీ మా సమస్యను పరిష్కరించే నాదుడే కనపడలేకపోతురుగా. అంటే విద్యార్థుల ద్వారా తెలంగాణ వచ్చిందని చెప్పిన రేవంత్ రెడ్డి సార్ గారు దయచేసి మా యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. దౌర్భాగ్యుడైన ఆంధ్ర వ్యక్తి అయిన వివి శ్రీనివాసరావు చేసిన పనికి మేము బలే అయినాం. 15 నెలల పాటు మాకు ఎందుకు చెప్పలేదు? 1 నుంచి 4వ తరగతి వరకు స్థానికత పెట్టడమే అతను చేసిన మొదటి తప్పు. 1 నుంచి 4వ తరగతి చదువుకున్నాడు ఇక్కడ లోకల్ అంట ఆంధ్రవాడు. మళ్ళీ 5 నుంచి 10వ తరగతి వరకు అక్కడైతే అక్కడే లోకల్. మరి తెలంగాణ ఎక్కడ లోకల్ అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. మరి ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు, టీఎస్ఎస్పీ అభ్యర్థులు మరి 46వ జీవో రద్దు చేయాలని పోరాటం చేస్తా ఉన్నారు. మరి ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడున్న శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు కూడా శ్రీనివాసరావు అనేట ఆయన ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి ఈ పోలీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఆ రోజు ఎక్కడ కూడా మరి మేము 46వ జీవో తెస్తున్నాము, ప్రతి జిల్లాకు ఇంత కోటా పెడుతున్నాము అని చెప్పేసి ఆ రోజు తెలపలేదు. కానీ పరీక్షలైన తర్వాత దొంగ చాటుగా ఈ జీవో తయారు చేసి మరి వీళ్ళకు కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా యూట్యూబ్ ఛానల్ ద్వారా వీళ్ళకి వచ్చిన దృష్టిని పెట్టుకొని ఆ రోజుకెళ్ళి వాళ్ళు ఉద్యమం చేపట్టారు. మరి ఈ రోజు మరి ఏదైతే మేము ఆ రోజు వీళ్ళకి బాసటగా నిలబడి ఆనాడు గవర్నర్ గారిని, తమిళసాయి గారిని పర్సనల్ గా కలిసిన ఈ జీవో వెంటనే రద్దు చేయాలమ్మా, దీనివల్ల నష్టపోతా ఉంది. మరి మొన్న ఎన్నికలకు ముందుగా ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో ప్రవళిక గారు మరి ఏది టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ మరి మళ్ళా పోస్ట్ పోన్ అయిన ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నది. ఆ రోజు మేము మాట ఇచ్చినాం, ఇక ఆత్మహత్యలు జరగడానికి వీల్లేదు. ఆల్రెడీ 1200 మంది విద్యార్థులు తెలంగాణ కోసము ఇక్కడ ఉన్న అందరి కోసమని వాళ్ళు మరణించారు. దాని తర్వాత వాళ్ళే కాకుండా మరి ప్రవళిక ఆత్మహత్య జరగద్దు అనుకున్నాం. కానీ ఈ జీవో 46 రద్దు చేయడం ఆలస్యం వల్ల ఈ రోజు మరొక హరిప్రసాద్ చనిపోయాడు. మొన్న దేవార్జున్ చచ్చిపోయి 127 మార్కులు వచ్చిన ఈ అబ్బాయికి 127 మార్కులు వచ్చిన అబ్బాయి, గద్వాలకు చెందిన అబ్బాయి మన ఆత్మహత్య చేసుకుంటూ ఈ ఆత్మహత్యలు అనేది కొనసాగద్దు, ఇవి ఆగిపోవాలనే ఉద్దేశంతో మీరు లేట్ చేసినా కొద్ది, ఈ రోజు కాలయాపన చేసినా కొద్ది, ఈరోజు శ్రీనివాస్ అనేటోడు ఎవరైతే చైర్మన్ ఉన్నాడో అధికారులను ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తుండు. మరి ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు, టీఎస్ఎస్పీ అభ్యర్థులు మరి 40